నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లులో ఆక్వా రైతుల కృతజ్ఞతా సమావేశం. ఆక్వా రంగానికి 1150 కోట్ల విద్యుత్ సబ్సిడీ జీవోను విడుదల చేసిన మంత్రి అచ్చెన్నాయుడు. డాక్టర్ ప్రియాంక హత్య కేసు వెనుక అధికార పార్టీ దుష్ట శక్తులు. వెంటనే సీఐని సస్పెండ్ చేసి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా వక్రీకరించి తన భర్తను కుమారుణ్ణి లక్ష్యంగా చేసుకోవడం ఏకపక్ష న్యాయానికి నిదర్శనం. సిదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి ఆవేదన. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రంగాన్ని ఆదుకునే విధంగా 1.50 పైసలకే యూనిట్ విద్యుత్ అందించే జీవో 57 ను పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో విడుదల చేశారు. పట్టణంలోని బ్రాడీపేట బైపాస్ రోడ్లో నిర్వహించిన ఆక్వా రైతుల కృతజ్ఞత సభకు మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఆనాడు జగన్ పాదయాత్రలో ₹1.5కే విద్యుత్ సరఫరా చేస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని అన్నారు. నిబంధనలతో ఆక్వా రంగాన్ని కుదేలయ్యేలా చేశారని అన్నారు. విద్యుత్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, యూనిట్ ధర ₹150కే అందించడం వల్ల ఆక్వా రైతులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని, ఇందుకు ప్రభుత్వం సుమారు 1100 కోట్లు ఆర్థిక భారం మోస్తుందని అన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, గతంలో జగన్ హయాంలో ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ పేరుతో రైతులను విభజించి సబ్సిడీలో కోత పెట్టాడని, సగం మంది రైతుల నష్టాల పాలయ్యారని తెలియజేశారు. గొడ్డలి పార్టీ 5 ఏళ్లలో 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని, నేడు ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, ఆర్మిలి రాధాకృష్ణ, బొమ్మడి నాయకర్, పులపర్తి రామాంజనేయులు, కామినేని శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతన రామరాజు, ఎమ్మెల్సీ సోము వీరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, కలెక్టర్ నాగరాణి, మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. రైతులకి నేను చెప్పాలనుకున్నది, అమెరికాలో ప్రతి వ్యక్తి 2.5 కిలోల రొయ్య తింటున్నారు. మన భారతదేశంలో కేవలం 90 గ్రాములే. గతంలో గాంధీ భగవాన్ రాజు గారు ఇక్కడ రొయ్యల కన్జంప్షన్ పెరగాలి అంటే రకరకాల వంటలు అందరికీ ఎలా తినిపించాలి అనే దాని మీద ఫోకస్ చేశారు. ఎక్స్పోర్ట్ కన్నా కూడా మనం ఇక్కడ కనీసం 500 గ్రాములకి మన భారతదేశంలో కన్జంప్షన్ పెంచగలిగితే మన జిల్లా లాంటి జిల్లాలు ఇంకొక 50 జిల్లాల్లో మనం పండించినప్పటికీ కూడా పంట సరిపోదు. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉంది. తిరుగులేని వ్యాపారంలో మీరున్నారు. కానీ మనం ఆ వనరులన్నీ ఎలా చూసుకోవాలి? మోడర్నైజేషన్ అనేది ఇప్పుడు మనం మనుషులు తక్కువైపోతున్నారు. మనకు అందరూ వెస్ట్ బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి వస్తున్నారు. 3-4 ఏళ్ళు అయితే రారు. మనకిక్కడ పనిచేసే వాళ్ళు లేరు. కాబట్టి ఆక్వా యూనివర్సిటీ వాళ్ళు మోడర్నైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి తక్కువ మంది పనివారితో, అంటే మేత చల్లటం కానీ హార్వెస్ట్ చేయటం కానీ, ఇందులో మోడర్న్ టెక్నిక్స్ ఎలాగా అన్నది మనం ఫోకస్ చేయకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాం. బంగారు భవిష్యత్తు ఉంది మీ రైతులందరికీ. అది సాకారం చేసుకోవటానికి ప్రభుత్వ సహకారంతో పాటు మీ రైతు నాయకుల దగ్గర నుంచి, గాంధీ భగవాన్ రాజు గారు, మీ అసోసియేషను అందరి దగ్గర నుంచి వస్తే అందరికీ మనం రిప్రజెంట్ చేసి మీ భవిష్యత్తు, ఇవాళ పశ్చిమ గోదావరిలో దేశం అంతా అక్కడంతా బెంచుకారులు అని చెప్పి ఎంతోమంది బాధపడేవారు. ప్రతి ఇంటికి కూడా బెంచ్ కారు కాకపోయినా మంచి కారు ఉండే అవకాశం మీ ఆక్వా రైతులకే ఉంది. కాబట్టి మీ భవిష్యత్తు కోసం మాతో పని చేయించుకోండి. మీరు అందమైన భవిష్యత్తు ఇదేదో ఇప్పుడే ఆక్వా రంగం ఈ రాష్ట్రంలో వచ్చినట్టుగా గతంలో ఏ ప్రభుత్వాలు పరిపాలించినట్టుగా
చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, యాక్వా ధరలు పెరిగిపోయాయి, మొత్తం ఫీడ్ కంపెనీలన్నీ వారి కులానికి చెందినవని నిస్సిగ్గుగా లజ్జ సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే, మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే ఎక్కడ ధర్మం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. యాక్వా ఫీడ్ కంపెనీలు ఇప్పుడు పుట్టాయా? నీ తాత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టాయి, నీ తండ్రి, నువ్వు ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నాయి. ఈరోజే పుట్టినట్టుగా మాట్లాడుతున్నావు. యాక్వా ధరల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? 2019 చంద్రబాబు నాయుడు దిగిపోయేసరికి యాక్వా ఫీడ్ ధర కేజీ 87 రూపాయలు ఉండేది. మీరు చూసుకోండి, 2 సంవత్సరాల్లో 6 సార్లు 27% పెంచి 110 రూపాయలు చేశావు. అప్పుడు యాక్వా ఫీడ్కి సంబంధించినటువంటి ఏవైతే ముడి సరుకులు, ఫిష్ ఆయిల్ కానీ, ఫిష్ సీడ్ కానీ, సోయాబీన్ కానీ ఎక్కడ ధరలు పెరగలేదు. ధరలు పెరగకపోయినా యాక్వా ఫీడ్ ధరలు పెరిగాయి అని చెప్పి నువ్వు ధరలు పెంచావు. మేము వచ్చాం, 5-10 పైసలు వెంటనే తగ్గించాం. ఒకసారి పెరిగిన ధరలు తగ్గించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్లో మొత్తం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మేము చాలా నియంత్రించాం. మీరు ధరలు పెంచడానికి వీల్లేదన్నాం. పరిశ్రమలు మేము మూతేసేస్తాం, మాకింకా వేరే మార్గం లేదంటే, మూత పడిపోతే మొత్తం రంగం కుదేలైపోతుందని 1-2 సార్లు మీటింగ్ పెట్టి మేము కొంతవరకు అవకాశం ఇస్తే దానికి విమర్శలు చేస్తున్నాం. ఎక్కువ జోన్ అని చెప్పి సంబంధం లేకుండా ఇవాళ అందరికీ, రైతులకి అందరికి కూడా, కష్టాల్లో ఉన్న రైతులందరూ కూడా, ఎక్కువ రైతులకు ఇబ్బంది లేకుండా ఉండాలనే దానికోసమే ఇవాళ ₹1.5 కోసం అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా ఈ జీవో విడుదల చేసిన దగ్గర నుంచి అందరూ కూడా వర్తించిందని చెప్పుకుంటూ ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు గడిచిన 5 సంవత్సరాలు ఇందాక రామానాయుడు గారు చెప్పినట్టు ప్రతి 6 నెలలకు ఒకసారి కరెంటు పెంచేవాళ్ళు. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా మనం కరెంటు బిల్లు పెంచలేదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రతి సంవత్సరం కూడా ట్రూప్ ఛార్జెస్ అని చెప్పేసి జనాల మీద వేస్తూ ఉండేవాళ్ళు. మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ కూడా ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా చెప్పుకుంటా పోతే దాదాపు మనం 22 లక్షల మంది రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం 9 గంటలు. రాబోయే రోజుల్లో పూర్తిగా పగలపూట ఇవ్వటం కోసమే PM కుసుమ్ ద్వారా ఒక కార్యక్రమం కూడా మళ్ళీ చేస్తున్నాం. అది కాకుండా 200 యూనిట్లు మనం దాదాపు SC STలకు అందరూ కూడా 200 యూనిట్లు ఎవరైతే కలుస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాం. ఇటీవల కాలంలో మనం నేత కార్మికులు, నేతన్నలకు కూడా దాదాపు 200-500 యూనిట్లు వరకు సబ్సిడీ ఇస్తాం. దాదాపు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు వివిధ రంగాలని ప్రోత్సహించడం కోసం 15,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, 14లో అధికారంలోకి వచ్చే సమయానికి ₹3.85 ఉండేది ఆ రోజు యూనిట్ ఛార్జీ. ఆ రోజు రైతులందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆ ₹3.85ని సగానికి సగం ₹2 తగ్గించి ఆక్వా రైతుకు ఊరటనిచ్చింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి తర్వాత పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను ₹1.5కే ఇస్తానని చెప్పాడు. కానీ అధికారులకు వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఆ ₹1.5 ఇస్తానని ఒక చేత్తో చెప్పి మరొక చేత్తో ఆక్వాజోను, నాన్ ఆక్వాజోన్ అని నిబంధనలు పెట్టాడు. 10 ఎకరాల పైబడి నిబంధనలు పెట్టాడు. దాంతో కొండ నాలికి ముందేస్తే ఉన్న నాలికి పోయినట్టుగా ₹2 కరెంటు సబ్సిడీ పోయింది. మరి ₹3.85 సగం మంది రైతులందరూ కూడా పడిపోయినటువంటి పరిస్థితి. దానికి కూడా ఉదాహరణ నేనే. నాకు 6 సర్వీసులు ఉన్నాయి, 6 మీటర్లు ఉన్నాయి, 6 సర్వీసులు. ఎంత అన్యాయం అంటే అంత పొలం అంతా ఒక చోటే, కానీ 5 సర్వీసులు ఆక్వాజోన్లో ఉన్నాయి, ఒక సర్వీసు నాన్ ఆక్వాజోన్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ పాలనలో ఈ 5 సర్వీసులకి నెలకి 5 బదులు 50,000 బిల్లు వచ్చేది. నాన్ ఆక్వాజోన్లో ఉన్నటువంటి ఒక్క సర్వీస్కే 50,000 బిల్లు వచ్చింది. ఆ రోజు 2 రకాలుగా కట్టే ఉన్న పక్క చెరువులే.
5 సర్వీసులకి 50,000 కట్టా, ఈ ఒక్క సర్వీస్కి 50,000 కట్టేవాడిని సబ్సిడీ లేనిది. అంటే ఎంత తేడా ఉందో మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి నాయకులు మాట ఇచ్చారు, రేపు అధికారంలోకి వచ్చాక ఇటువంటి నిబంధనలు లేకుండా అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రూపాయిన్నరకు ఇస్తామని ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు జీవోని మన గౌరవ మంత్రివర్యులు ఇద్దరి చేతుల మీదుగా కూడా మన పాలకులలో మనం రిలీజ్ చేసుకున్నామనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకంగా రూపాయిన్నరకి అందరి రైతులకి సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఈరోజు ప్రభుత్వం ₹2.35 ఈరోజు భరిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా 3.85 కట్టాలంటే ఎకరానికి 1,38,000 బిల్లు వస్తుంది ఎకరానికి. ఈరోజు 54,000 మాత్రమే రూపాయిన్నర సబ్సిడీ వల్ల వస్తుంది. అంటే ప్రతి ఎకరానికి కూడా ఆక్వా రైతాంగానికి 84,000 రూపాయిన్నర సబ్సిడీ ప్రతి రైతుకి ఇవ్వడం ద్వారా ఎకరానికి 84,000 రూపాయలు ఆదా అవుతుంది. అంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆక్వా రైతాంగానికి ఇస్తున్నటువంటి గిఫ్ట్, మనందరినీ ఆదుకునేటువంటి విధం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా 1,100 కోట్ల రూపాయలు ఈవేళ విద్యుత్ సబ్సిడీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వం భరిస్తున్నందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతాంగం అందరి తరపున ఈ పాలకులు వేదికగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే ఈ కృతజ్ఞతాపూర్వక సభ నిర్వహించుకుంటున్నామని చెప్పి మీ అందరికీ కూడా. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ప్రదోషకాలంలో పాలు, పెరుగు, తేనె, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో వైభవంగా అభిషేకం నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవారు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.